హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే కాకినాడలోని మరొక్క వారాహి అమ్మవారి టెంపుల్ చూద్దాం రండి. అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది ఎక్కడుందంటే కాకినాడ దగ్గర కరప మండలంలోని కోరిపల్లి గ్రామంలో 50 అడుగులు సుబ్రహ్మణ్యం గుడి పక్కన నిర్మించారన్నమాట ఈ వారాహి అమ్మవారి గుడి. ఇంక మేమైతే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొని పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి, ఈ పక్కనే విఘ్నేశ్వరుడు కూడా ఉంటారన్నమాట. అక్కడ కూడా వినాయకుడిని సుబ్రహ్మణ్యుని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే ఇక్కడైతే శివలింగం ఉంది. ఈ శివలింగానికి ఏంటంటే మన చేతితో మనమే అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. మేము ఇలా అభిషేకం చేసుకొని ప్రదక్షిణ అయితే చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ గుడి అయితే చిక్కల దొరబాబు గారు ఇక్కడ నిర్మించారంట. ఇతనైతే కాశీకి వెళ్ళి అక్కడ వారాహి అమ్మని దర్శనం చేసుకున్నప్పుడు ఇంత అపురూపమైన అమ్మవారు మన గ్రామంలో కూడా ఉండాలని అనుకొని అయోధ్యలోని బాలరాముని చెక్కిన అతనితోనే ఈ విగ్రహాన్ని అయితే చెక్కించి ఇక్కడైతే నిర్మించారనమాట. నిర్మించి గుడి కట్టి ఎంత బాగా చేస్తున్నారంటే మేము ఫస్ట్ రోజే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ రోజు అక్కడ అందరూ ఇంకా మార్నింగ్ 8 గంటలకల్లా జనమంతా మాలలు అది వేసుకొని పూజలకైతే రెడీ అయిపోయి కూర్చున్నారనమాట. చూడండి ఎంత జనము. అమ్మవారు ఏంటంటే ఫస్ట్ పెట్టిన తర్వాత విగ్రహం పూజలన్నీ జరిగిన తర్వాత చెమటలు పట్టాయని ఫేమస్ అయ్యారు. అప్పుడు తెలిసిందనమాట ఇక్కడ అమ్మవారు ఉన్నారు అనేసి. అప్పుడే అనుకున్నాను అనమాట వెళ్ళాలి అనేసి. ఇంకా వీళ్ళందరూ పూజలు అవి చేసుకొని మాలలు వేసుకొని వరాహి అమ్మవారి కోసం పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఇంకా స్టార్టింగ్ రోజు కదా, కుంకుమ పూజలు అవి జరుగుతున్నాయి, అన్నీ రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడైతే అమ్మవారిని చూడండి ఇలా నుంచున్నట్టు పెట్టారు. ఇక్కడే కుంకుమ పూజలు అవి చేస్తున్నారనమాట. ఇంకా అన్నీ సరుతున్నారు. అమ్మవారు ఏంటంటే చూడగలను చాలా ప్రశాంతంగా కళ్ళని నీళ్ళు తిరిగినట్టు అనిపించాయి అనమాట. తమిళనాడు గుడుల్లో ఎంత బాగా పూజ చేస్తారో అంత బాగా అలంకరణ చేసి అంత చక్కగా జరుగుతున్నాయి అన్నమాట పూజలు. అంటే ఇక్కడ చేయరని కాదు, అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ బాగా అలంకరణలు జరుగుతాయి కదా, అలా చేస్తున్నారనమాట. ఈ తర్వాత మేమైతే ఇక్కడ టిఫిన్ చేసామన్నమాట. అమ్మవారి ప్రసాదం కదా, టిఫిన్ చేసి మేము ఇంకా అవన్నీ చూసుకుంటూ ముందుకైతే వచ్చేస్తున్నాం. ఇంక ఇక్కడ ప్రోగ్రాలకన్నీ రెడీ చేస్తున్నారనమాట. మాకైతే తల్లి మొదటి రోజే నవరాత్రులు, వారాహి నవరాత్రులు మొదటి రోజులో ఈ దర్శనం కల్పించడం చాలా సంతోషం అనిపించింది. అమ్మ దర్శనం మళ్ళీ మళ్ళీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఒకసారి అమ్మనైతే దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. మీరు కూడా వెళ్ళండి, అమ్మని దర్శనం చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. చూడండి 50 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అన్నమాట. అక్కడ కిందని సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇంకా మళ్ళీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరిపోయాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.